నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రెండవ రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తర ద్వారం దర్శనంలో కొలుదీరిన స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ ఏవో రవికుమార్ తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. భక్తులు ఓపికతో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, రాజిరెడ్డి, ఎల్లాగౌడ్, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, రాజు, కిష్టారెడ్డి, వెంకటరెడ్డి, బాజా తిరుమల్, మహేష్, మావురం రాజు, శేఖర్, నారాయణ, హరి, నవీన్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి స్వామివారి కళ్యాణం పండ్లుతో ఎదుర్కోలు జరగబోతున్నది. 4 గంటల కళ్యాణం జరుగుతుంది. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్రులు కావాలని చెప్పి భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. ఇందుకు దేవాలయ కమిటీ వారు మరియు చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు, అదేవిధంగా ఈవో గారు, పోలీస్ శాఖ వారు, వైద్య శాఖ వారు, నీటిపారుదల శాఖ వారు వీరంతా కూడా స్వామివారి ఆలయం దగ్గర ఉండి పనులన్నీ కూడా దగ్గర ఉండి కార్యక్రమాన్ని కూడా నెరవేరుతున్నారు. అందరూ సదాసేవ మీ సేవలో, భగవంతుని సేవలో పాత్రులై ఆ భగవంతుని ఒక పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. వెంకటరమణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాంచాన్నిక జాతర మహోత్సవాలు ఆరంభమై ఈరోజు 3వ రోజు రథసప్తమి పర్వకాలంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగబోతుంది. అలాగే ఆలయంలో భక్తుల సహకారంతో ఏర్పాటు చేయబడినటువంటి నూతన రథం కూడా ఈరోజు పూజ గావింపబడి ఆవిష్కరణ జరిగి సాయంత్రం కళ్యాణోత్సవం, రేపు రథోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ పాలకవర్గం, అర్చకులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ, అలాగే అన్ని ప్రభుత్వ శాఖల